కాశీం అన్న గారు పేదలకు విద్య ఉండాలి, ఉపాధి ఉండాల్సిందే. అది దాన్ని హర్షించదగ్గ మాట. కానీ వారు ఏమంటారంటే ఈడబ్ల్యూఎస్ అనేది కూడా అది కూడా అందరికీ వర్తింపజేస్తే బాగుంటుందని. ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు అనేది ఎప్పుడైతే తొలగిస్తారో అల్టిమేట్లీ అందరూ ఈడబ్ల్యూఎస్ఏ వస్తారు. కానీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీలకు ఎస్టీలకు ఒక రకంగా, బీసీలకు ఇంకొక రకమైన రిజర్వేషన్లు, అటనే ఈడబ్ల్యూఎస్ కూడా వారికి కూడా ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. కాబట్టి అందులో రాని వాళ్ళు దీంట్లోకి వస్తారు. కాబట్టి ఒక పాయింట్. రెండవది ఏంటంటే అన్నగారు అన్నట్టు ఏం చెప్తున్నాడంటే సంఖ్యలల్లో చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద వస్తుంది. అది పెద్ద అపోహ. ఎట్లంటే ఎస్సీలల్లా ఎస్టీలల్లా క్రిమిలేయర్ పాటిస్తలేరు, నెంబర్ 1. తర్వాత బీసీలల్లో కూడా క్రిమిలేయర్ పాటిస్తలేరు, నెంబర్ 2. ఒకవేళ బీసీలలో క్రిమిలేయర్ పాటించినా ఇన్కమ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఇన్కమ్ లెక్కలేదు, ఎంప్లాయ్మెంట్ వచ్చిన ఇన్కమ్ లెక్కలేదు. కానీ ఈ బీసీలకు వచ్చే వరకు ఏమైందంటే ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అంటే అన్ని సోర్సెస్, అంటే ఏదైతే దరఖాస్తుదారుడు చేసుకునేటువంటి సంఖ్య కుదించబడుతున్నది. ఆ సంఖ్య కుదించడం వల్ల తక్కువ మంది లబ్ధిదారులు అందులో పేర్కొనబడుతున్నారు. దానితోటి అందులో కేటాయించినటువంటి సంఖ్య ఏదైతుందో, రిజర్వేషన్ జాబ్లు ఏవైతున్నాయో లేదా విద్యకు సంబంధించిన ఏవైతున్నాయో అందులో వాళ్ళకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ చూసుకున్నప్పుడు తక్కువ మార్కులు, తక్కువ గణాంకాలు వచ్చినా వస్తుంది. కానీ ఎస్సీలది తీసుకోనో, ఎస్టీలది తీసుకోనో, లేదా బీసీలకు తీసుకోనో తగ్గించి కానీ అటువంటి సందర్భం లేదు. ఎవరికి కేటాయించినటువంటి ఏదైతే రిజర్వేషన్ శాతం ఉందో ఆ శాతంలోకి వస్తుంది. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో కూడా ఏంటంటే 103 రాజ్యాంగ సవరణ చేసినప్పుడే ఈ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వాటి ఫలాలను ముట్టుకోకుండా అదనంగా అవసరం అనుకుంటే సూపర్ మెమరీ విద్యలు కావచ్చు, ఉద్యోగంలో క్రియేటివిటీ చేసి అందులో నుంచి మాత్రమే ఇవ్వాలి, కానీ ఈ రిజర్వేషన్ శాతం తగ్గియడానికి వీల్లేదు. అటువంటి అప్పుడు ఇంకేం నష్టం ఉంది? ఇప్పుడు నీ వాట గుంజుకోవట్లేదు, ఇంకొకరి వాట జోలికి పోవట్లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు అసలు అక్కడ కటాఫ్ అవుతుంది. ఇప్పుడు క్రిమిలేయర్ నీకు ఉదాహరణకు ఒక్కటి చెప్తా నేను. ఇప్పుడు ధనుకర్ అని ఒక ఐఏఎస్ ఉండు, వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళకి నెలకు 4 లక్షలు జీతం వస్తుంది. 4 లక్షలు అంటే సంవత్సరానికి 48 లక్షలు. 48 లక్షలు వచ్చిట ఆయనకు ఉద్యోగం మినాయింపు ఉంది కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్షన్ దొరికింది కదా, మరి ఆయన ఏది ఓబీసీ కింద సెలెక్ట్ అయ్యాడు. అంటే నేను ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. నేను అందుకనే వెళ్ళాక బూరా అన్న గారు చాలా చక్కగా చెప్పారు.